శాసనసభ మండలి సభ్యులు అమ్ముడుపోయారని శాసన మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య ఆరోపించారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన వారే అని, వారిలో సభాపతి స్థానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సభాపతులు మాత్రం అమ్ముడుపోయిన విధానాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓ పార్టీ టికెట్ పై ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీ కేటాయించిన సీట్లలో కూర్చుంటే స్వాగతిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా చట్టసభల్లో ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కడు ఏదో ఒక పార్టీ టికెట్ పైన ఎన్నుకోబడతాడు. కానీ ఆ కౌన్సిల్లో కూర్చున్న తర్వాత వాళ్ళు నిష్పాక్షికంగా వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తించాలి. ఈ దినం వేరే పార్టీ టికెట్ పైన ఎన్నుకోబడిన వాళ్ళను వేరే పార్టీకి అలాట్ చేసిన కుర్చీల్లో కూర్చుంటే వెల్కమ్ చేస్తున్నారు. డిఫెక్షన్ బిల్లును నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. మేము అపోజిషన్ లీడర్స్ మధ్య పాయింట్అవుట్ చేసినా కూడా దానిపైన విన్నట్లుంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నా అంటే ఇంత చిన్న చిన్న దాంట్లకు లాపడి ఆ పార్టీ నుంచి ఏదైనా ఎక్స్టెన్షన్లు వస్తాయనో ఆ లాభాలు ఏంటో మాకు తెలియదు. కానీ ఇటువంటి దిగజారుడు తనము ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నది భారతదేశం. కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ కానీ ఒక పార్లమెంటరీ కమిటీ కానీ రివ్యూ చేసేటువంటి పవర్స్ ఇవ్వాలని నేను ఒక లెటర్ కూడా రాశాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ దినం జరిగిన ఇష్యూ మోషన్ ఆఫ్ గవర్నర్ అడ్రస్ పైన మోషన్ ఆఫ్ థ్యాంక్స్ డిస్కషన్ స్టార్ట్ అయింది. మీరు కూడా కొంతమంది ఉంటారు లోపల. నేను మాట్లాడుతున్నా, అబ్జెక్షన్ ఏం లేదు, ఏ వల్గర్ లాంగ్వేజ్ లేదు, ఉంటే ఫ్యాక్ట్స్ చెప్తున్నా. సునిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయి. ప్రభుత్వం అనేది ఒక కస్టోడియన్, ఒక ట్రస్టీ పీపుల్స్ ఫండ్స్. వాళ్ళు సరిగ్గా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆస్తుల నిర్మాణంలో కానీ వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపెట్టకుంటే అది గుర్తు చేసే బాధ్యత రాజ్యాంగపరంగా మాకుంది. కాబట్టి దాన్ని అలో చేయకుండా ఉంటే చట్టసభల్లో అటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ దానికి అనర్హుడు ఆడ కూర్చునేదాన్ని. నేను మాట్లాడుతుంటే ఒక మంత్రి ఏదో రిప్లై ఇస్తానని ఏదో చెప్పకపోతే నేను చెప్పా ఈల్డ్ కావటం లేదు, నాకు టైం తక్కువ ఉంది, ఆల్రెడీ నేను ఈల్డ్ కావటం లేదు. ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎవరు ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి అని. Against my wish, against my desire, he has allowed it. రూలింగ్ పార్టీకి ఇంత దిగజారుడుతనముపై లొంగేటువంటి అవసరము ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎందుకు వస్తుందో నేను చాలా లాట్ ఆఫ్ రిస్ట్రైంట్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ పెయిన్. చట్టసభల్లో కార్యక్రమాలు నిష్పక్షపాతంగా జరగాలి. రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉండి రూలింగ్ పార్టీ వల్ల ఏదైనా లాభం జరుగుతుందని ఇటువంటి నికృష్టమైన రాజకీయాలు చేసేటువంటి వాతావరణము పోవాలి. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మనం కూడా సాగించం. హౌస్లో ఉండే సాంప్రదాయానికి భిన్నంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకునేదానికి, వాళ్ళని ప్లీజ్ చేసుకునేదానికి రూల్స్ భిన్నంగా నువ్వు పోతే వాట్ టైప్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యు ఆర్? అందులో ఐ am fully condemning and I am writing a letter to the Speaker of the Parliament, President of India, ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లా చిన్న చిన్న దానిలకు లాపడిపోయి ఈ విధంగా దిగజారుడుతనము కనిపిస్తుంది ఇక్కడ అని నేను డిసైడ్ చేసుకున్నా. ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.